Hello students, welcome back to another informative video. In this video, మనం ఏం తెలుసుకోబోతున్నామంటే హిస్టరీ ఎలా చదవాలి. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2లో హిస్టరీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్. 75 మార్క్స్ మనకి హిస్టరీ నుంచే రావడం జరుగుతుంది. సో మనం హిస్టరీ ఎలా చదవాలి? వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఏపీ హిస్టరీ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏ విధంగా చదివితే మొత్తం సిలబస్ మొత్తం కావాలవుతుంది. మనం ఈ చదివేటప్పుడు ఏ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్, ఏది మనకి ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్ చేస్తుంది, ఎక్కువ స్కోర్ ఇస్తుంది అనేది మనకి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలో వెళ్ళే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అసలు ఈ ఏపీ హిస్టరీ మొత్తాన్ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఏషియన్, మిడివల్ అండ్ మోడర్న్. ఇలా 3 పార్ట్స్ గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏషియన్ హిస్టరీ అయినా, మిడివల్ హిస్టరీ అయినా, మోడర్న్ హిస్టరీ అయినా మనకి ఏ టాపిక్స్, ఈ హిస్టరీ నుంచి ఏ టాపిక్స్ మనకి ఎక్కువ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన హిస్టరీ నుంచి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుందంటే మనకి ఈ హిస్టరీలో ఫ్యాక్ట్స్ సంబంధించి హిస్టరీలో ఉండే ఈ ఫ్యాక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి, క్రోనాలజీ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఈ మధ్య మనకి కాన్సెప్ట్స్ నుంచి అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది యూపీఎస్సీ రావడం. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఈజీ క్వశ్చన్స్ కదా, మనం ఏదైతే సిలబస్ చదువుతామో దాన్ని బట్టి దాని నుంచి మనకి రావడం జరుగుతుంది. అయితే మనకి ఎప్పుడైనా హిస్టరీలో మనకి ఇచ్చిన సిలబస్ త్రూగా మనం చదివితే మనకి 85% క్వశ్చన్స్ అన్ని మన సిలబస్ త్రూగా వస్తాయి. అండ్ మిగిలిన 50% అనేది మనకి కరెంట్ అఫైర్స్ లో రావడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఈ సిలబస్ చదివేటప్పుడు ఏంటి మనం చదవాలి, ఏం తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం చదవాలి. ఇప్పుడు మనం ఏన్షియంట్ అయినా మిడివల్ అయినా చదివేటప్పుడు, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ చదివేటప్పుడు మనం ఒక పక్కన ఒక పెన్ను పేపర్ పెట్టుకొని ఒక ఏన్షియంట్ టాపిక్ మనం చదువుతున్నామంటే లేదా ఒక మిడివల్ టాపిక్ చదువుతున్నామంటే మనం ఏ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక పేజ్ లో షార్ట్ నోట్స్ లో ఒక కింగ్డమ్ కోసం చదువుతున్నామంటే ఒక పేజ్ లో మనం మొత్తం ఇన్ఫర్మేషన్ మనం రాసుకుంటాం. అది ఏ విధంగా చేయాలి, ఏ ఉండాలి. మన ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి సంబంధించి మనకి కింగ్డమ్స్ ఎక్కువగా ఉంటాయి, రాజుల గురించి, రాజ్యాల గురించి. సో దానికి ఏదైతే మనకి ఇంపార్టెంట్ అంటే మనం ఆ కింగ్డమ్ యొక్క టైం పీరియడ్, మనం ఏదైతే రాజు గురించి చదువుతున్నామో ఆ రాజు యొక్క టైం పీరియడ్, ఆ కింగ్డమ్ యొక్క టైం పీరియడ్ మనం ఫస్ట్ రాసుకోవాలి, షార్ట్ నోట్స్ లో రాసుకోవాలి. నెక్స్ట్ ఆ కింగ్డమ్ యొక్క క్యాపిటల్ ఏంటి అనేది మనం రాసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఒక చార్ట్ లో వేసేసుకుంటే మరి ఈజీ అయిపోతుంది. ఇవన్నీ హెడ్డింగ్స్ పెట్టుకొని ఈ టాపిక్ చదవాలి, దీనిలో ఇది క్యాపిటల్, ఇది కింగ్, ఈ టైం పీరియడ్ అని రాసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. మనకి టైం పీరియడ్ ఇంపార్టెంట్, క్యాపిటల్ ఇంపార్టెంట్, ఫౌండర్. మనకి ఆ కింగ్డమ్ యొక్క ఫౌండర్ ఎవరు, ఆ కింగ్డమ్ యొక్క ఫౌండర్ అనే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఫౌండర్ అనేది కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవరిని చంపి ఆ కింగ్డమ్ స్థాపించాడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎవరిని చంపాడు, ఎవరు స్థాపించారు అనేది వెరీ ఇంపార్టెంట్. కింగ్డమ్ యొక్క ఫౌండర్, కింగ్డమ్ లో ఉండే గొప్ప కింగ్ ఎవరు, కింగ్డమ్ లో ఉండే గొప్ప రాజు ఎవరు అనేది ఇంపార్టెంట్. అండ్ చివరి వాడు రాజు ఎవరు అనేది కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాంగ్వేజ్, వాళ్ళు ఆ కింగ్డమ్ లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, రాజభాష అంటారు, ఆ రాజభాష ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్, మనకి ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయా ఆ కింగ్డమ్ ని బేస్ చేసుకొని మనకి ఎక్కడైనా ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా దొరికాయా, ఆ ఇన్స్క్రిప్షన్స్ దొరికితే అవి ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి, ఏ కింగ్ వేయించాడు, ఏ ప్లేస్ లో వేయించాడు అనేది వెరీ ఇంపార్టెంట్. అసలు అది ఏంటి, ఆ శాస్త్రం అనేది దాన శాస్త్రం లేదా
చెప్పే శాసనం రాజు యొక్క ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తుంటాడు ఆశాసనం లేదంటే బుద్ధుడికి వాళ్ళకి దాని భూదానం ఇలాంటి దానం చేస్తున్నారు అటువంటి శాస్త్రం అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ఇన్స్క్రిప్షన్ వచ్చిందంటే దాని యొక్క ప్లేస్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, థీమ్ ఏంటి, అండ్ ఎవరు వేయించారు అండ్ ఎవరి కోసం వేయించారు, ఏ టైం పీరియడ్ లో వేయించారు అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఇన్స్క్రిప్షన్స్ మీద క్వశ్చన్స్ లేకుండా మనకి ఏపీఎస్సి హిస్టరీలో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి రావు. అది 75 మార్క్స్ అంటే ఇన్స్క్రిప్షన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం. నెక్స్ట్ ఆ కింగ్డమ్ లో ఏమైనా కట్టడాలు ఉన్నాయా, ఫోర్ట్స్ అండ్ ఏమైనా గుడులు అలాంటివి ఏమైనా కట్టారా, బావులు ఏమైనా కట్టించారా, అగ్రికల్చర్ బేస్డ్ ఏమైనా కట్టించారా, అలాంటివి అనేది వెరీ ఇంపార్టెంట్. ఫోర్ట్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క ప్రత్యేకతలు మీద కూడా మన క్వశ్చన్ ఇస్తూ అడుగుతున్నారు. అవి ఏ టెక్నాలజీని యూస్ చేసి కట్టించారో ఆ రాజు అనేది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆ కింగ్డమ్ లో ఆ కింగ్స్ రాజులు ఏ రాజుకి వేరే కింగ్డమ్ యొక్క ఏ రాజుకి సమకాలీకులు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం చార్ట్స్ వేసుకునేటప్పుడు ఒక చార్ట్ పేజ్ లో ఒక చార్ట్ వేసుకునేటప్పుడు ఇవన్నీ మెయిన్ థింగ్స్ పెట్టుకొని ఒక కింగ్డమ్ వేసుకొని ఆ కింగ్డమ్ లో వచ్చే రాజు వాళ్ళ యొక్క టైం పీరియడ్, క్యాపిటల్, ఫౌండర్, లాంగ్వేజ్, కోర్స్ ఇవన్నీ కూడా మనం వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ యుద్ధాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యుద్ధాల లేకుండా ఎగ్జామ్ అనేది హిస్టరీ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్ లో అడగలేదు. యుద్ధాలు అనేది మాత్రమే క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. యుద్ధాలు అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యుద్ధాలు ఏ సందులతో క్లోజ్ అయ్యాయి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యుద్ధాల వల్ల వచ్చిన ఫలితాలు ఏంటనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ విదేశీ యాత్రికులు ఆ కింగ్స్ యొక్క టైం పీరియడ్లో విదేశీ యాత్రికులు ఎవరైనా వచ్చారా, ఆ వస్తే ఆ యాత్రికులు రాసిన గ్రంథాలు, ఆ విదేశీ యాత్రికుల యొక్క గ్రంథాలు వెరీ ఇంపార్టెంట్. అలాగే రాజు స్వదేశీ గ్రంథాలు కూడా వెరీ ఇంపార్టెంట్. అది మనం చూసుకోవాలి. విదేశీ గ్రంథాలు చూసుకోవాలి, స్వదేశీ గ్రంథాలు చూసుకోవాలి, విదేశీ యాత్రికులు ఎవరైనా వచ్చారేమో ఆ టైం పీరియడ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టెర్మినాలజీ. మనకి ఈ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలో టెర్మినాలజీ అనేది ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. టెర్మినాలజీ మిడిల్ అయితే టెర్మినాలజీని ఫోకస్ చేయడం జరుగుతుంది. మనకి పాలిటిక్స్ సంబంధించి ఏంటి, సంఘం అంటే ఏంటి, ఇలాంటి టెర్మినాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సొసైటీకి సంబంధించి, పొలిటికల్ సంబంధించి, గవర్నమెంట్ సంబంధించి టెర్మినాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ కింగ్స్ టైంలో ఆ రాజులు టైంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ పొజిషన్ ఎలా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళ యొక్క అంతం, అసలు ఆ రాజు యొక్క అంతం ఎలా జరుగుతుంది. ఒక కింగ్డమ్ క్లోజ్ అవుతుందంటే వేరే కింగ్డమ్ స్టార్ట్ అవుతుందని అర్థం. అది ఎలా అర్థమైంది, వేరే కింగ్డమ్ ఎలా స్టార్ట్ అయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఏన్షియంట్ మిడివల్ కి సంబంధించింది. మోడర్న్ ఇండియా చదివేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఈవెంట్స్. మన మోడర్న్ ఇండియా ఎప్పుడైనా ఆంగ్లేయులు రాకతో జరుగుతుంది. ఆంగ్లేయులు వచ్చిన టైంలో మన ఏపీలో ఉండే ఏమైనా ముఖ్యమైన ప్రదేశాలు, మనకి ఏపీలో మచిలీపట్నంలో ఈ ఆంగ్లేయులు వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. అక్కడి నుంచి మొదలుపెట్టి మనకి ఈవెంట్స్, సత్యాగ్రహాలు అండ్ ఈ రిపోర్ట్స్, ఈ రైతు యొక్క రిపోర్ట్స్, జమీందారుల యొక్క రిపోర్ట్స్ అనేవి మన ఏపీలో ఎక్కువ జరగడం జరిగింది. సో వాటికి సంబంధించిన వివరాలు, సత్యాగ్రహాలు జరిగినప్పుడు, కాంగ్రెస్ రిపోర్ట్స్ జరిగినప్పుడు అండ్ ట్రిప్స్ లాంటి సమావేశాలు జరిగినప్పుడు ఇలాంటి ఏవైతే మెయిన్ ఈవెంట్స్ అలాగే మనకి ఈ చార్టర్ యాక్ట్స్ జరిగినప్పుడు మనకి ఏపీ నుంచి ఏమైనా జరిగాయా, ఏపీలో దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా జరిగాయా, దానికి ఎవరు రిప్రజెంట్ చేశారు, ఇలాంటివి అనేది వెరీ ఇంపార్టెంట్. రివెల్స్ జరిగితే మన ఏపీ నుంచి వాటికి
సారథ్యం వహించింది ఎవరు, అధ్యక్షత వహించింది ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ మనకి ఆ, ఈ బుక్స్ ఎవరు రాశారు, వాళ్ళ యొక్క బుక్స్ యొక్క ఆథర్స్ ఏంటి, ఆ బుక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రొనాలజీ కూడా వెరీ ఇంపార్టెంట్, ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఈ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మనకి చార్టర్ యాక్ట్స్, తర్వాత ఈ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేయడం, మితవాదులు వాదవాదులు, అలా ఇలా ఇండిపెండెన్స్ సంబంధించిన ఈవెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఒక క్రొనాలజీ ప్రకారం రాసుకోవాలి. మోడర్న్ ఇండియా మనకి ఒక 10-15 పేజెస్ లో ఈజీగా అయిపోతుంది. చిన్న చిన్న షార్ట్స్ గా రాసుకుంటే 10 పేజెస్ అనేది ఎక్కువే, ఇంకా తక్కువలో కూడా మనకి అయిపోవచ్చు. దాని మెయిన్ ఈవెంట్స్ అనేది మనం రాసుకోవాలి. మనం ఎంత చదివినా సరే రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేసేటప్పుడు పెద్ద బల్కి బుక్ చదవలేం కాబట్టి షార్ట్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏన్షియంట్ ఇండియా, మోడర్న్ ఇండియా, మిడిల్ ఇండియా, ఈ మూడింటికి సంబంధించి మనకి ఒక 40 to 50 పేజెస్ లో మొత్తం షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ అయిపోతే ఎగ్జామ్ మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనం ఈ హిస్టరీ మొత్తాన్ని, ఏపీ హిస్టరీ మొత్తాన్ని చదివేటప్పుడు ఇలా చిన్న చిన్న సెగ్మెంట్స్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఎక్కువ స్కోప్ మనకి ఈ టాపిక్స్ అనేది మన షార్ట్ నోట్స్ లో ఉంటే మనకి ఎగ్జామ్ లో ఈజీగా. అందులో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.